అంటే ఒక పిల్లాడు వాడికి 25 years ఉన్నాయి. ఇందాక డాడీ అన్నట్టు ఇట్లానే ఆ 22 years 23 years పిల్లవాడు ఒకడు ఆడొక అమ్మాయి గురించో లేకపోతే ఆడి లైఫ్ గురించో ఆడి లవ్ గురించో ఆలోచించాల్సిన టైంలో ఒక సినిమా గురించి ఆలోచించాల్సిన టైంలో ఆడు దేశం గురించి ఆలోచించాల్సి ఆందోళన పడాల్సినంత అవసరం ఏమొస్తుంది? ఎంత ప్రమాదకరమైన స్థితిని చుట్టూ ఉన్న ప్రపంచం వాడికి ఇవ్వకపోతే ఆడు ఇట్లా ఆలోచించాలి. అరే పిల్లగాడు అంటే అట్లే ఉండాలి కదా, వాడు హ్యాపీగా సినిమా పోవాలి, వాడు హ్యాపీగా ఒక పిల్ల గురించి ఆలోచించాలి, వాడు చదువు గురించి ఆలోచించాలి. ఇవి దాటి ఆలోచించే పరిస్థితి ఎప్పుడు అది గొప్పదని మనం అనుకుంటాం కానీ అది గొప్పది కాదు, అది ప్రమాదకరమైన స్థితి. పిల్లల్ని పిల్లలాగా ఉంచకుండా వాళ్ళని మించి ఆలోచించి వాళ్ళ ఏజ్కి మించి ఆందోళన పడే స్థాయికి తీసుకుపోయే ఈ దేశం లోపల ఈ ప్రపంచం లోపల ఇట్లా రాసే పిల్లలు ఉన్నందుకు ఆనందం అనిపిస్తుంది, ఒక్కోసారి బాధ కూడా అనిపిస్తారే ఏం జరుగుతుంది. ఈ పిల్లలు కూడా ఇట్లాంటి మళ్ళా ఇంకో పోరాటం, ఇంకో తరం మళ్ళా పోరాటం, ఈ దీనికి ఎండ్ ఎక్కడ ఉంటుంది? అండ్ మళ్ళీ ఒక బాధ్యత నెట్టబడతారు. నువ్వు పలానా ఇది కదా, రాయాల్సిన బాధ్యత నీ మీద ఉంది అనే మాట నేను 2-3 సార్లు. నువ్వు దళిత్ కదా, నువ్వు రాయాల్సిన బాధ్యత, దళిత్ అనేంత మాత్రం వాడు అవే రాయాల్సిన బాధ్యత ఎందుకు ఉంది? వాడు అదే ఎందుకు రాయాలి? వాడు ఆ కష్టమే ఎందుకు రాయాలి? వాడికి ఆనందం రాయాలి కదా, వాడికి ఆనందమైన జీవితం ఇప్పటిదాకా ఇయ్యలేకపోయినా ఈ సమాజం కదా సిగ్గుపడాలి. ఇలా ఈ పిల్లాడు వీడు రాసినప్పుడు నగరం ఇప్పుడు అంగడి, ఫ్లాట్ ఫర్ సేల్, నగరపాలక సంస్థ, నాలాలు చెరువులు కబ్జాలు, ఇల్లు ఇప్పుడు బఫర్ జోన్, 25 years పోరాడు ఇది ఇది ఇట్లాంటివి రాసుకుంటూ ఇంత ఆందోళన పడకుండా బతకాల్సిన జీవితాన్ని ఈ దేశం మనకి ఇచ్చినప్పుడు వీళ్ళు చూసి గర్వపడాలన్నా, లేకపోతే ఈడు మిగిలిన లెక్క ఏమైపోతాడు, లేకపోతే రేపు పొద్దున ఒక మంచి కెరీర్ లేకపోతే ఒక మంచి ప్లేస్లో కూర్చోవలసినోడు ఈ ఆందోళన లోపల వాడు ఇంకా ఇదైపోతాడు అని బాధపడాలని అర్థం కాదు. అండ్ రాసుకుంటూ వచ్చినప్పుడు కవిత్వం ఎంత అందంగా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. జనరల్ మనం అనుకుంటాం కదా, బ్యూటీ అంటే కవిత్వం, అందంగా కవిత్వం ఉంటుంది, అందమైన నిర్మాణం ఉంటుంది, అద్భుతమైన పదాలు ఉంటాయి. బాధ ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి పెయిన్ ఉంటుంది, అది భరించలేని ఒక ట్రామా ఉంటుంది. ఇవన్నీ మనం చదివేటప్పుడు కనిపించే అక్షరాలు పదాలు మాత్రమే కాదు, వాడు రాసేటప్పుడు ఆ సిచ్యువేషన్లో వాడు ఉన్నాడు, ఆ పెయిన్ వాడు అనుభవించాడు. వాడు రాసేటప్పుడు వాడు వెంటనే ఇవాళ ఒక కవిత రాయాలి కదా అంటే పొద్దుగా లేచి అరే నేను స్నానం చేయాలి కదా అన్నట్టు రాసేది ఏం అయ్యేదా? అది అన్నిసార్లు అందరికీ కుదిరింది కాదు. అట్ మైరా అని ఒక రోబోట్ మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, 21 ఆ టైంలో ఒక మైరా అని ఒక రోబోట్ని తయారు చేసి మనిషిలాగే ఉండదు. ఆ రోబో గురించి రాసుకుంటా నువ్వెంత లక్కీ, నీకు కులాలు మతాలు ఏం లేవు కదా. రోబో గురించి ఆలోచించే ఒక స్టేజ్ ఒక తరం లోపల వాడు ఇక్కడ మళ్ళీ ఎక్కడున్నాడు అంటే కులం గురించి బాధపడే దగ్గరనే ఉన్నాడు. ఇంత గ్యాప్ని మనం ఒక కులం అని ఒక్క మాటతో మొత్తం నాశనం చేసినాం కదా అనిపించింది. అండ్ ఇంకా కొంతమంది ఇట్లనే రాస్తాను లేకపోతే బాధపడతాను ఉండే ఉంటారు. సరే పర్లేదు, రేపు ఎవడో ఒకటి నిలబడాలి, ఎవడో ఒకటి కొట్లాడాలి, ఎవడో ఒకటి ఉండాల్సిందే. అయితే అమ్మ బాలుగడ అయినప్పుడు ఇంకా సంతోషమే కాబట్టి ఇలా బాలు రాసినందుకు దాన్ని పుస్తకంగా తీసుకురావాలనుకున్నందుకు హ్యాపీగా అనిపించింది. పుస్తకం ముందు చిన్నగా దాంట్లో వెళ్ళి ఒక క్యాన్వాలో డిజైన్ చేసుకొని వాడే చేసుకొని అన్ని పోయమ్స్ అన్ని చేసుకొని ఫస్ట్ ఈ బుక్ వేద్దాం అనుకున్నాను. తర్వాత శేషుతో కలిసి ఇది రావాల్సి వచ్చింది. వచ్చేటప్పుడు అంటే చదివేటప్పుడు అప్పటిదాకా లైట్ తీసుకున్నాం, బట్ ఫేస్బుక్లో పెట్టినా కూడా రెగ్యులర్గా చదివేది ఏం లేదు పాపం. ఎప్పుడు అరే బాలు ఇది మంచిగా ఉంది, ఇది ఇట్లా రాయి అని మేము చెప్పారు. అండ్ ఆ పుస్తకం కోసం చదివేటప్పుడు కూడా అట్లా చెప్పాలనిపించలేదు, తెలుగు రాష్ట్రం ఇట్లా కదా రాయాలి అని చెప్పాలనిపించలేదు. ముందు దిద్దినప్పుడు రెండోసారికి చెప్పే అర్హత మనకు లేదు. అండ్ నెంబర్ 2, ఏ మాత్రం దాన్ని ఎక్కువ ఎడిట్ చేసినా ఆడు ఏదైతే చెప్పాలనుకున్నాడో పాయింట్ ఎగిరిపోతుంది. కవిత అందంగా ఉండొచ్చు, ఆ పెయిన్ పోతుంది. ఫస్ట్ కొన్ని ప్లేసులలో చెప్పి ఇది తీసుకొని కొన్నిటి తప్పించడమో తీసేసి ఇది తీసుకొచ్చు. అండ్ కవిత్వం అనేది స్పెషల్గా ఏమన్నా ఉంటుందా, దానికి ఏమన్నా ఇవి ఉంటాయా అనే దాని మీద నాకు పెద్ద ఏం తెలియదు. ఎట్లా రాస్తే కవిత్వం అవుతుంది అంటే తక్కువ ఒకసారి ఒక ఇమేజ్ గుర్తుకొస్తారు. ఎక్కడనో గాజాలో పిల్లాడు పడ్డది మనకి పేపర్లో చూస్తారు, ఓ లైన్ గుర్తుకొస్తుంది, ఎవరో కవి రాస్తారు, ఒక ఎన్కౌంటర్ జరుగుతుంది, రక్తంతో ఉన్న ఒక చిన్న పేపర్ అక్కడ వడి ఉన్న ఇది కనిపిస్తుంది, ఇంకెవరో రాసింది కనిపిస్తుంది.
మోసుకున్న పెయిన్ని తప్పించుకోవడం ఒక లెక్క అయితే, ఆ పెయిన్ని గుర్తు చేయడం, ఇంకొకరికి అందించడం కాదు. అది పెయిన్ని మన నెత్తి మీద మోపడం కాదు. అది గుర్తు చేయడం. ఏ కవి బాధ రాసినా, ఏ కవి తన కోపాన్నో ఇంకోదాన్నో రాసినా కూడా మీరు గుర్తు చేస్తున్నాడు, అరే నేను ఇంత బాధపడుతున్నా, నాలాగా బాధపడే వాళ్ళు ఉన్నారు, మీ చుట్టూ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అంతే తప్ప మనకు బాధ ఎత్తట్లేదు. ఈ కవిత్వం చదివి నేను బాధపడ్డా, ఈ కవిత్వం చదివి నేను ఏడ్చిన, లాభం లేదు బ్రో. నువ్వు ఇప్పుడు ఆ రాత్రి నువ్వు ఏడ్చినంత మాత్రం పెద్ద గొప్పగా ఏం కాదు కదా. ఆ కవిత్వం చదివి గుర్తుపట్టు, నా పక్కన ఇంకా ఉంది, ఇలాంటి కవిత్వం ఉంది, ఇట్లాంటి కవిత్వం రాసే పరిస్థితి ఉంది, ఇట్లాంటి ఆలోచనలు ఉన్న మనుషులు ఉన్నారు. ఇవి గుర్తు చేసుకోవడం కావాలి, ఇది ముందుకు వెళ్ళడం కావాలి. దానికి అట్లా చేయాల్సిన పని ఏ రకంగా చేసిన, అది కవిత్వం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్లకార్డ్ పట్టుకొని రోడ్డు మీద నిలబడడం కూడా కావచ్చు. రోడ్డు మీద ప్లకార్డ్ పట్టుకొని నిలబడడం పక్కన పెట్టి ట్వీట్లు రీట్వీట్ చేయడానికి అరెస్ట్ అయ్యే టైంలో ఉన్నాం మనం. జర పేర్లు మర్చిపోయినా కూడా జైలులో పోయే ఇదిలో ఉన్నాం కాబట్టి కొంచెం వెనక ముందు చూసుకొని రాయాలి. జైల్లో పోయేటట్టే రాయాలి, ఏం పర్లేదు. బాలు బ్రేవ్. థ్యాంక్ యూ.